Hi guys, welcome to my channel MK for You 21. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదా. సో మనం ఆ కథ తాలూకు విశేషాలు తెలుసుకుందామా సరదాగా. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు భూలోకాన్ని హింసించి దేవతలకు ఋషులకు శాంతి లేకుండా చేశాడు. అప్పుడు ఏమాత్రం ఆపలేక దేవతలు కైలాసానికే పరమశివయ్య కోసం ప్రార్థించారు. అప్పుడు ఆ పరమశివుడు తేజస్సు నుంచి 6 అగ్నిజ్యోతులు వెలువడి శరవణ ప్రయాగ అనే ఒక సరస్సులో కలిశాయి. ఆ జ్యోతుల నుంచి 6 దివ్య శిశువులు అవతరించారు. ఆ 6 శిశువులను మన కృతికా దేవతలు పెంచి పోషించారు. అలా ఒకనాడు మన పార్వతీదేవి ఆ 6 శిశువులను ఒక్కసారిగా ఆలింగనం చేసుకోగా మన సుబ్రహ్మణ్య స్వామి అవతరించడం జరిగింది. చిన్నప్పటి నుంచి మన సుబ్రహ్మణ్య స్వామి సకల కళా విద్యలలో ఆరితేరి ఒక యుద్ధ ప్రావీణ్యకి కావలసిన అన్ని విద్యలు నేర్చుకోగా మన దేవతామూర్తులు మన సుబ్రహ్మణ్య స్వామి తాలూకా లక్ష్యం గురించి వివరణ చేయగా అప్పుడు వాళ్ళ దివ్య ఆశీర్వచనాలు తీసుకుని సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికై తారకాసురుడితో బయలుదేరడం జరిగింది. అంతేకాక తన బలగాన్ మొత్తాన్ని యుద్ధంలోకి ప్రవేశించగా భీకరమైన వాతావరణం నెలకొంది. ఆ వాతావరణంలో మన సుబ్రహ్మణ్య స్వామికి మరియు తారకాసురునికి చాలా భీకర యుద్ధం జరిగింది. ఈవెన్ దేవతలు సైతం విస్తుపోయారు ఆ యుద్ధ సన్నివేశాలను చూసి. చాలా భీకర పోరాటం జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారని ఉత్కంఠ నెలకొనగా చివరగా మన సుబ్రహ్మణ్య స్వామి ఆ తారకాసురుడిని వధించటం జరిగింది. ఆ సన్నివేశాలతో యావత్ ప్రపంచం నివ్వెరపోయి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగా ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. కావున అందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.